నమస్తే అండి వరమ గారు. చంద్రబాబు గారు నమస్తే అండి. నమస్తే అండి. ఏం చేస్తుంటారు మీరు? నేను వ్యవసాయం అండి. చెప్పండి చంద్రబాబు గారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పండి సారా, ఉమ్, పరిపాలన వచ్చే మాత్రం బాగున్నాయి, కాకపోతే అనుకున్న మాత్రం నిలబెత్త మాత్రం కష్టం అనిపిస్తుంది నాకు. ఉమ్. మీరు టీవీ చూడకండి చంద్రబాబు గారు. ఓకే ఓకే సార్. టీవీ ఆఫ్ చేసేయండి, లేదా బయటికి వచ్చి మాట్లాడండి. ఓకే సార్. చెప్పండి ఇప్పుడు. అంటే పరిపాలన బాగుంది కానీ ఈ యుద్ధం అమలు మాత్రం కష్టం అనిపిస్తుందండి. ఉమ్, ఏంటంటే బడ్జెట్ లేదు. బడ్జెట్ లేదు. లేదు అంతా కూడా ఎక్కడికాడ మొత్తం అప్పుడు పోలు అయిపోయింది రాష్ట్రంతోనే. ఉమ్, నా లెక్క అయితే మాత్రం చాలా కష్టం అనిపిస్తుంది. ఉమ్, కానీ కొద్దిగా మాత్రం సార్ మీకు మాట చెప్తున్నాను మీకు. చెప్పండి. అదే మన లేఖ పంపారు కదా, అదే జీవో పట్టేశారు కదా మొన్న. ఉమ్, అదే తుని ఘటన నుంచి. అవును అవునండి. దానికోసం కొద్దిగా కోసం వ్యతిరేకంగా వచ్చింది మా కాపుల్లో మొత్తం. ఓకే, ఏమొచ్చింది? వ్యతిరేకత వచ్చిందా? పక్క ఇది పక్క డౌట్ లేదండి. ఉమ్, అదొకటి ఏదో కోయిల ముందే కూర్చుంది అన్నట్టు చంద్రబాబు గారు ఎంత 15 సంవత్సరాలు ఆయన సీఎం అన్నారు చూడండి. ఉమ్, దాంట్లో కూడా పక్క మాత్రం ప్రాబ్లం పక్క ఎదురు ఇస్తున్నారు సార్. ఉమ్, ఇది మాత్రం పక్క వాస్తవం. ఓకే. పవన్ కళ్యాణ్ మాత్రం వ్యక్తి మొత్తం చాలా మంచి వ్యక్తి. ఉమ్, అందులో మాత్రం తేడా ఏం లేదు. కాకపోతే ఏంటంటే చంద్రబాబు గారు అక్కడ కొద్దిగా లబ్బ టెంపర్ అయిపోవడం అనిపిస్తుంది మాకు జనం. ఓకే. పవన్ కళ్యాణ్ గారు ఏడాది పాలనలో మీరు చూసింది, గతంలో పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు అబ్జర్వ్ చేసింది ఏంటండి? గతంలోనే మంచి ఆలస్యం ఉండి కూడా అయినా, ఉమ్, కానీ ఇప్పుడు మాత్రం చాలా గాంధీ గారు వలన వచ్చినట్టు వచ్చాడు ఆయన. ఉమ్. అంత ఆవేశం మాత్రం లేదండి ఆయనకి. పవన్ ఆవేశం తగ్గిపోయింది, బాగా తగ్గిపోయింది. చెప్పండి మస్తాన్ రావు ఒక్క నిమిషం ఉండండి. చంద్రబాబు గారు మస్తాన్ రావు గారు మాట్లాడతారట. చంద్రబాబు గారు ఒక్క నిమిషం ఉండండి. మస్తాన్ రావు గారు ఏదో చెప్తారు. ఆవేశం ఉండకూడదండి, ఆలోచన ఉండాలి. అదిగో నాయకుడికి ఆవేశం ఉండకూడదట, ఆలోచన ఉండాలట. చంద్రబాబు గారు అన్నయ్య గారు చంద్రబాబు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి ఇలా పోల్చి చూసినప్పుడు ఎవరి వ్యక్తిత్వం కానీ, ఎవరి పరిపాలన కానీ, ఎవరి మాట్లాడే తీరు కానీ ఎవరిది బాగుందనేది మీరు అనుకుంటారు? ఓకే అండి. గతంలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతా కారణం పెట్టుకున్నారండి. పక్క 3 పెళ్ళిళ్ళు, ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు పూర్తి అయిపోద్ది, 4 పెళ్లి అయినప్పుడు పూర్తి అవుద్ది. ఈ చెత్తాలు పవన్ కళ్యాణ్ టచ్ చేసినంటే ఆ పనులు అయిపోయాడు. ఇది మాత్రం పక్క వాస్తవం అండి. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం వ్యక్తి మాత్రం మంచి వ్యక్తి అండి ఆయన. ఓకే. ఒక అవిధ చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు ఉన్నాయి, ప్రతి ఒక్కరి కేసులు ఉన్నాయి, కానీ ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రం ఏ కేసు లేదండి. ప్రతి ఒక్కరు సైన్ చేసి మనస్తత్వం మంచిదే. కాకపోతే ఏంటంటే ఈ కాపుల్ని టచ్ చేసేది ఉండే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అప్పుడే పతనం అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఓకే. ఇప్పుడు ఏంటంటే మీ సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం అంతా హ్యాపీగా ఉందా? మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు, అప్పుడు ఏడాది అయిపోయింది, జనసేన 21-21కి గెలిచింది. మీరు అనుకున్నది సాధించిందా జనసేన? కానీ పవన్ కళ్యాణ్ గారు పాలన మీద ఆ రకమైన పాజిటివ్ కనిపిస్తుందా, లేకపోతే ఇంకా చేయాల్సిందా? కారణం ఏంటంటే ఒక మనిషి ఇప్పుడంటే ఆయన ఏది కాకుండా ముందు 15 సంవత్సరాలు మీరే సీఎం అన్న దాని మీద కొద్దిగా నన్ను 10 అంటున్నారండి బాబు. నన్ను మన జనసేన పార్టీకి వెళ్తే కారణం సాయం చేసినప్పుడు నేను ప్రతి ఒక్కరిని కాళ్ళ ఎలా పట్టుకోండి, టీడీపీ వాళ్ళకి దెబ్బెత్తా చూశారు. టీడీపీ వాళ్ళు మాది పోలవరం అండి, ప్రజలు ఉన్న పోలవరం అండి, మాది పోలవరం. అది ఎంతో దెబ్బెత్తా చూశారండి. కాకపోతే 10 మంది బతిమాలుకుండి టీడీపీ వాళ్ళు డబ్బులు ఎట్టుకుని పారిపోరండి జనం. ఓకే. ఇది జనసేన పార్టీని వాడుకుంటే ఆడ కొత్తగా వచ్చాడు కదా, ఆయన వాడుకుంటే టీడీపీ మన భవిష్యత్తు బాగుందని చెప్పి ఆయన వాడుకో ఎక్కువ ట్రై చేశారండి టీడీపీ వాళ్ళు. ఓకే. నేను ప్రతి ఒక్కరిని కూడా ఎక్ట్ చేస్తాను, అందరిని బతిమాలుకుండి బాబు మాధురా బాబా అని ఇప్పుడు అంటున్నారు జనం. కానీ పరిపాలన పవన్ మాత్రం నిజాతిపోయాడు అండి ఆయన. ఓకే అండి. కాదు, సంక్షేమాలు అందుతున్నాయా? మీ రైతులకు ఎలా ఉంది? వ్యవసాయదారులకు బాగుందా? వ్యవసాయదారులకి ఏంటండి, కానీ డబ్బులు మాత్రం 24 గంటలు పడిపోతున్నాం. డబ్బులు ధాన్యం డబ్బులు కానీ, మొక్కల డబ్బులు కానీ, ఇది మాత్రం వాస్తవం. ఓకే. ఓకే, థ్యాంక్ యూ చంద్రబాబు గారు. శివరాం ప్రసాద్ గారు చెప్పండి.
చూడండి ఎలా చూడాలి చంద్రబాబు ఆయన మాట్లాడేది ఏంటంటే సామాజిక వర్గం అనే అంశాన్ని ఈయన లేవనెత్తడం జరిగింది ఇక్కడ అభివృద్ధితో పాటుగా. అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం ఆశించారు, ఇప్పుడు ఏం జరుగుతుంది అంది అంటే మీకేమనిపిస్తుంది? ఇక్కడ ఒకటి వర్మ గారు, పవన్ కళ్యాణ్ గారిని నాయకుడిగా చూడండి తప్ప ఒక సామాజిక వర్గ నాయకుడిగా మాత్రం చూసి ఆయన తక్కువ చేయరు. అది కరెక్ట్ కాదు. ఆయన రాష్ట్రానికి నాయకుడు, రాష్ట్ర కూటమిలో ఒక పార్టీకి నాయకుడు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినా. కాబట్టి అంతవరకు మాట్లాడడం తప్ప ఎంతసేపు మనం కులాన్ని ఆపాదించొద్దు. కాకపోతే ఇక్కడ ఒకటి ఖచ్చితంగా ఇందాక నుంచి కాలర్స్ మాట్లాడినట్టు ఈ కొన్ని పథకాలు అవ్వలేదు, ఇంకా డబ్బులు రాలేదు అన్న దాని మీద మాత్రం అసంతృప్తి ఉంది, ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ నెలలో 2 పథకాలు అమలు చేస్తామంటున్నారు. తల్లికి వందనం ఒకటి, ఎన్టీఆర్ రైతు భరోసా ఒకటి, ఈ 2 అమలు చేస్తామంటున్నారు. తర్వాత ఆగస్టు 15 నాటికి ఈ ఫ్రీ బస్ సర్వీస్ మహిళలకు ఇస్తామంటున్నారు. ఇవి ఇచ్చిన తర్వాత ఇవాళ ఉన్నంత వ్యతిరేకత లేకపోతే అసంతృప్తి ఆ రోజు ఉండదు, ఎందుకంటే ఇవ్వటం మొదలెట్టిన తర్వాత. కాకపోతే ఒకటి ఇక్కడ ప్రభుత్వం మారిన వెంటనే ఇవ్వగలరా అంటే ఇవ్వలేదు. ఎందుకంటే ఇప్పుడు పింఛను ఒక్కసారి పెంచారు, ఒకేసారి పెంచడం జరిగింది. ఆ తర్వాత పాతవి కూడా కలిపి 3 నెలలు కలిపిచ్చారు. కొన్ని పథకాలు అమలు చేస్తున్నారు. దాంతోపాటు ఇప్పుడు రోడ్స్ అయ్యి చాలా ఘోరంగా ఉన్నాయి కాబట్టి ఆ రోడ్ డెవలప్మెంట్ కి కేటాయించారు. తర్వాత కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇవాళ పోలవరం మళ్ళా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అలాగే అమరావతి మళ్ళీ మొదలైపోయింది. ఈ 2 రాష్ట్రానికి ముఖ్యమైన ఈ 2 ఏది ఆదాయం తీసుకొచ్చే 2 ప్రాజెక్టులు మొదలైన పట్టాలెక్కిని జరుగుతున్నాయి. దానికి కావాల్సిన ఫండ్స్ కూడా వచ్చినాయి. ఇవాళ మనం ఆలోచించాల్సింది ఏంటంటే దీన్ని అలాగే మీకు దాదాపు ఒక ఇప్పుడు పరిశ్రమలు వచ్చినాయి. దాదాపు 78 ప్రాజెక్ట్స్ ద్వారా 9.20 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి అంటున్నారు. అంటే అన్ని గ్రౌండ్ అవ్వకపోయినా మొదలైనవి. అంటే దీని మూలన 5,70,000